ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతాను అంటే, మరి ఒక ఆవిడ ఒక వీడియో పెట్టిందండి. వంటగదిలో మూల అగ్నిదేవుడు ఉంటాడో కాబట్టి మనం దీపారాధన చెయ్యాలి, పూజలు చెయ్యాలి అని ఆవిడ ఒక వీడియో పెట్టింది. మరి ఆ వీడియో చూసారు కొంతమంది, కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అలాగా చేయడం వల్ల ప్రమాదం జరుగుతుంది కదా. మరి అక్కడ గ్యాస్ దగ్గర గ్యాస్ పైపు ఇలాగా ఉంది. ఆ వీడియో నేను కూడా చూశానండి. మరి ఇంకొక ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో కూడా నేను చూశాను. మరి అలా చూసంట ఆవిడ చేయడం. ఆవిడ చెప్పారు కదా, మూల దీపారాధన చేయమని, ఇలా పువ్వులు పళ్ళు పెట్టి పూజ చేయమని, మరి అన్నపూర్ణాదేవి ఫోటో అయ్యి పెట్టి చేయమని చెప్పింది కదా అని ఆవిడ కూడా చేశారంట ఒక ఆవిడ ఆ వీడియో చూసి. అయితే అనుకోకుండా ఫోటోతో సహా కాలిపోయి అంట ఆవిడకి. ఇలా కాలిపోయినాయి అంట. తెలియదు కదండి, పల్లెటూరు ప్రాంతాలు ఉంటారు కదా. మరి వాళ్ళు గమ్ముని ఏదన్నా వినేసి ఇలా చేస్తే మంచిదేమో, అన్నానికి లోటు ఉండదేమో, అనవసరాలు ఉంటాయని అంటున్నారు కదా అనుకుని చేసేస్తారో, ప్రమాదాలు జరుగుతాయి, రీల్స్ కోసం ఇలా చేస్తున్నారని చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఆల్రెడీ వంటగదిలో ఒక బాంబుతో ఆడవాళ్ళు బతుకుతున్నాం మనం. గ్యాస్ సిలిండర్ అనే బాంబుతో బతుకుతుంటాం మనం. గ్యాస్ దగ్గర వంట అంటే సామాన్యం అనేది ఏమీ కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి గ్యాస్ దగ్గర కదా. మరి అలాంటిది ఆవిడ గ్యాస్ పైపు పక్కనే దీపారాధన వెలిగించింది. ఆ వీడియో నేను కూడా చూశాను. చెప్పి రావండి, అక్కడతో అయిపోదు కదా. మొత్తం ఎంతమంది ఉన్నారో, ఎంత ఊరే తగిలడిపోవచ్చు కదా. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి వీడియోలు. అంటే చూడటం కోసమనే కాదు, ఆ అమ్మాయి చేసింది ఆ కాసేపు చూడటం కోసం ఆవిడేదో అలంకరించేసి వీడియో తీసేసి తర్వాత అన్నీ తీసేయచ్చు. మరి ఎన్న అమాయక ప్రజలు ఏమవుతుంది, కొంతమంది ఉన్నారనుకోండి, అలాంటివి కంటికి ఇంపుగా కనపడాలి, చెవులకి సంపుగా కనపడాలి, మనసుకు నచ్చేయాలి. అది చూసేస్తారు, ఫాలో అయిపోతారు, పాటించేస్తారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, చెప్పి రాదు కదా, చెయ్యాలని అనుకుంటారు. మరి అలా చేసిందంట ఒక ఆవిడ. ఆ ఫోటోలు అవి పెట్టి ఆవిడ అనుకోకుండా అన్నీ కాలిపోయినాయి అంట. చూసేసి ఆవిడ చేసింది, ఇవిడ చెప్పినట్టుగా చేస్తే ఫోటోలు అవి కాలిపోయినాయి అంట. అక్కడితో అయిపోయింది. ఇంకా ప్రమాదం జరిగితే ఏమవుతుంది చెప్పలేం. అయితే ఆల్రెడీ మనం బాంబుతోటే ఉంటున్నాం. అగ్నివస్త్రుడు అంటే మనం రోజు వంట చేసి స్టవ్ వెలిగిస్తాం. ఇంకంతకన్నా ఏముందండి, ఒక రోజు ఒక యజ్ఞం చేస్తున్నాం మనం కదా. మరి ఎప్పుడు ఈ దీపారాధన చేయాలి, పూజలు చేయాలి, అవి చేయాలని వీడియో కోసం చేయటం తప్ప రోజు ఆవిడ పూజలు చేసేసి వంట చేస్తుందంటారా? చేసి పని చేస్తే చాలు. ఎలాగా? స్టవ్ పొద్దుటే మనం ఎప్పుడు వంట మొదలు పెట్టుకుంటామా, అప్పుడు కనీసం బ్రష్ చేసుకోకుండా కూడా స్టవ్ వెలిగించేవాళ్ళు నేను చూశాను. అసలు బ్రష్ చేసుకోకుండా స్టవ్ ముట్టుకోకూడదు. కానీ పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి ఈ పంపి పిల్లలు, వాళ్ళని మీరు బ్రష్ చేసుకుని స్నానం చేసి పూజ చేసి వంట చేయమని చెప్పం. ఎందుకంటే ఆ పిల్లలకు పని చేయటమే పెద్ద పూజ. వాళ్ళకి చక్కగా కనీసం పళ్ళు తోముకుని, మొహం కడుక్కొని, కాళ్ళు చేతులు బొట్టు అంటించుకుని, అప్పుడు వచ్చి గ్యాస్ స్టవ్ ముట్టించి దండం పెట్టుకుని అప్పుడు పాత్ర పెట్టాలి. అదే మనం చేసే పెద్ద పూజ ముందు. మరి పూర్వం మరి ఆగ్నేయములుగానే వంటగదులు ఉండేవి. వాకట్లో పొయ్యిలు కూడా ఎలా వేయాలో అలాగే వేసుకునేవారు. మరి అయితే పొద్దుట లేచిన తర్వాత వాకలు తుడుచుకునేవారు, కళ్ళాపు జిమ్ముకునేవారు, ముగ్గు పెట్టుకుని కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా మొహం కడుక్కున్నాక అద్దం పెట్టుకుని, మా అమ్మగారు బొట్టు ఇలా పెట్టుకుని, అప్పుడు ఇక్కడ బొట్లు పెట్టుకుని, వెంకన్న బాబుకని కూడా పెట్టుకునేవారులేండి. చిన్నపిల్లలు అంతగా తెలియదు. పెట్టుకుని అప్పుడు పొయ్యి దగ్గర కూర్చొని ఇంత గడ్డి దోళ్ళు తింటాయండి, ఒట్టి గడ్డి అంటారు. ఆ గడ్డి తెచ్చి ఆ పొయ్యిలో పెట్టి ఒక అగ్గిపుల్ల వేసి ముందు చిన్న పొరలు వేస్తారు, గమ్ముని అగ్గి అవుతుందని. తర్వాత పెద్ద పొరలు పెడతారు. అగ్గి ఇలా వెలిగేటప్పటికి అగ్నిదేవుడికి దండం పెట్టుకుని ఆ పైన ఓ పాత్ర పెట్టి వంట మొదలు పెట్టేవారు. తెలుసా మరి అలా చేస్తున్నారా? కనీసం స్టవ్ వెలిగించినప్పుడు దండం పెట్టుకుంటున్నారా? రోజు ఆగ్నేయం మూల దీపారాధన చేసి పూజలు చేసేస్తున్నాను అని చెప్తున్నారు కదా. కనీసం స్టవ్కి స్టవ్ మన గ్యాస్ స్టవ్వే, అది కూడా అగ్నివత్రుడే కదా. మనం గ్యాస్ స్టవ్తో వెలిగించినా దానికి అదే వెలిగిపోయిన, అగ్గిపురలో వెలిగించిన అగ్నివస్త్రుడు వెలిగించాం కదా, దండం పెట్టుకునే కదా పాత్ర పెట్టాలి. ఆ పని చేస్తున్నారా? మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా. ఇప్పుడు అక్కడ దీపారాధన చేసి పూజలు చేసామని ఏనాడు లేదండి. వంటగది అంటేనే అక్కడ అగ్నివస్త్రుడు ఉంటాడు.
అన్నపూర్ణాదేవి అంటేనే బియ్యం పెట్టి, అందులో బియ్యం ఉంటాయి, అదే అన్నపూర్ణాదేవి. ఒకవేళ మనకు ఎవరన్నా ఏ కాశీ వెళ్ళి అలాగా తెచ్చి ప్రసాదంగా ఒక అన్నపూర్ణ విగ్రహం ఇచ్చారనుకోండి, ఉన్న విగ్రహాలు ఏం చేస్తాం, ఆ బియ్యంలో పెట్టుకోవచ్చు. అన్నపూర్ణ విగ్రహం నేను పెట్టిదాన్ని, ఎవరికి ఆ బియ్యం ఇచ్చినప్పుడు ఇంతో వెళ్ళిపోయిందండి అది. అమ్మవారు పోలే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బియ్యంలో పెట్టుకుని పూజించుకుంటారు, తప్పే ఉందండి, అది చెప్తున్నాను. ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి ఎవరో అన్నపూర్ణాదేవిని, అంతే తప్పండి. బియ్యంలో పెట్టేస్తే బియ్యం పెరిగిపోవు, ఇంట్లో పెట్టి పూజ చేసేస్తే అన్నం దానికి అదే ఉడికిపోదు. అగ్నిహోత్రుని రోజు మనం వెలిగిస్తూ ఉన్నాం గ్యాస్ స్టవ్, దండం పెట్టుకుని చక్కగా అప్పుడు పాత్ర పెట్టి వంట చేయండి, అదే పెద్ద పూజ. ఆల్రెడీ మనం బాంబుతో కాపురం చేస్తున్నామండి, బాంబుతోటే ఉంటున్నాం మనం. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గ్యాసు కట్టేసేమనుకుని మర్చిపోయి ఉన్నామంటే ప్రమాదం జరిగిపోతుంది కదా. ఆ గ్యాస్ దగ్గర మరి ఒకళ్ళు చూడండి వంట చేస్తూ ఉంటే ఆ పైపు ఊడిపోయి ఇది పావులాగా తిరిగిపోతుంది. ఆ పైపు చాలా ప్రమాదంగా ఏంటంటే ఒక పొగలాగా వస్తుంది, తిరుగుతుంటే ఆవిడ పరిగెట్టుకు బయటికి వెళ్ళిపోయి ఇంకో మనిషి అటు వచ్చి ఈవిడ ఇలాగ వచ్చేటప్పటికి మరి అవతల గదిలో ఎక్కడన్నా ఏ మగ్గుందో మరి ఇలాగ బొగ్గుమని మంట వచ్చేసింది. మరి తర్వాత ఏమైందో తెలియదు. గ్యాస్ అంటే సామాన్యమా? అందుకే పెద్దలు ఏమనివ్వరు, నిప్పుతో చెలగాట ఆడొద్దు, అగ్గుతో ఆటలాడుతున్నామేంటి అనివ్వరు. పిల్లలు బయట పొయ్యిలు కదండి, బయట వండుకుంటారు కదా, మరి వాళ్ళు ఈను పుల్లలు వెలిగించుకుని, ఈను పుల్లలు ఉంటాయండి, ఒక కర్ర పుల్ల వెలిగించుకుని పట్టుకెళ్ళి ఆడటం అది చేస్తే అగ్గుతో చెలగాటం ఆడకూడదు అనివ్వరండి. తెలిసా మరి అంతలాగా భయపడుతూ అప్పుడే ఆ పొలాడు పోయేటప్పుడే కూడా పిల్లల్లో నిప్పు పట్టుకెళ్తే అగ్గుతో చెలగాటం ఆడకూడదు, నిప్పులతో చెలగాటం ఆడుతున్నావా, ఆటలాడుతున్నావా అనివ్వరు. తెలుసండి, నిప్పుతో చెలగాటం ఆడకూడదు, అగ్గితోటి ఆటలాడకూడదు అనివ్వరు. అంత భయపడివ్వరు, నిప్పిచ్చివ్వరు కాదు, పొయ్యి దగ్గరగా పిల్లలను రానిచ్చివ్వరు కాదు. అలాంటిది ఇంత ప్రమాదమైన గ్యాస్ బండతోటే మనం ఉంటున్నాం. అది మర్చిపోయి ఆ పైపు దగ్గరే దీపారాధన చేసి ఆవిడ వీడియో కోసం కాసేపు అలా చేసింది అనుకుందాం. నిజమే, ఆ వీడియో ఇంకొక వీడియోలో చెప్పారు ఆవిడ, ఆ కాంచేపును తర్వాత తీసేస్తుంది ఆవిడ. ఈ చెప్పుని విన్న వాళ్ళు ఏం చేస్తారు, పూజ చేసిన వాళ్ళు అవ్వకుండా తీసేస్తారా? ఏమంటారు? మనం ఇంట్లో దీపారాధన చేసినా కూడా మనం దీపారాధన కొండెక్కి వరకు కూడా చూసుకుంటూ ఉండాలి. తలుపు జారేయకూడదు, మందిరమైనా పూజ గదైనా ఏదైనా ఆ దీపం కొండెక్కిన తర్వాత తలుపు జారేయాలి. దేవుడికి వేడొచ్చేస్తుంది, తలుపు వేయొద్దు, దీపారాధన కొండెక్కాలి అని ఇవ్వరు పెద్దలు. ఎందుకంటే అలాగంటేనే వింటాం మనం. ఏం ప్రమాదం జరుగుతుందంటే ఇందుకు జరుగుద్ది అంటాం. మూర్ఖులం కదా మరి, వినేది వినలేదు మాత్రం వింటాం. తెలుసునండి. అలాంటిది మనం గ్యాస్ దగ్గర దీపారాధన చేసుకోవాలి ఆజ్ఞేయములని చాలా అలంకరణ చూపించింది ఆవిడ, చెప్పింది, చేసింది. అలాగే ఎవరో చెయ్యొద్దు, అది చాలా ప్రమాదకరమైంది. తెలిసినండి. మనకి అగ్నిహోత్రుడు అంటే స్టవ్ ఎప్పుడైతే వెలిగించామో అప్పుడు దండం పెట్టుకుని గిన్నె పెట్టుకోండి, అదే పెద్ద పూజ. తెలిసిన మరి చాలా ప్రమాదం జరుగుద్దండి. నిప్పుతో చెలగాటం ఎవ్వరు ఆడకూడదు. ఇక్కడ మాకు బండార్లంక అని ఉంటుంది, అక్కడ చీరలకి పుట్టినిల్లు. బండార్లంక అంతా కూడా చీరలు నేస్తారు, హోల్సేల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటే గదుల నిండా స్టాక్ ఉంటుంది, హోల్సేల్ మీద వెళ్ళే వరకు ఉంటాయి అన్నమాట అండి. అయితే వాళ్ళందరూ మరి ఇంట్లో వాళ్ళందరూ ఎవరో దగ్గర వాళ్ళు పెళ్ళికో దేనికో వెళ్ళటం వచ్చింది, వెళ్ళిపోయారు తాళం వేసుకున్నట్టు దీపారాధన చేసేసి దేవుడి దగ్గర. ఏముంది అందరూ ఒత్తి పట్టుకెళ్ళి వెళ్ళక ఆ బట్టలు ఆ చీరలు ఉన్న గదిలో పెట్టింది. వాళ్ళొక్కలతోటి అవ్వలేదండి, మొత్తం ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు బూడిదైపోయినాయి. తెలుసా? అది ఎప్పుడు వింత అనమాట అండి. మా పిల్లలు చిన్నప్పుడు ఎంతో ఇదిగా చెప్పుకున్నారు. అక్కడ కాలిన బూడిద ఇక్కడ వరకు ఎగురొచ్చింది గాలికి. 3 రోజులు ఎన్నాలో కాలిని అంట. మరి అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీపారాధన చేసేసాం దేవుడే చూసుకుంటాడంటే కాదు, మనం చూసుకోవాలి. దీపారాధన కొండెక్కి వరకును భక్తి ఉండాలి, బాధ్యత ఉండాలి, అంతే తప్పండి మనం ప్రమాదం కొని తెచ్చుకోకూడదు. ఇప్పుడు చెప్పింది ఆవిడ, ఎవరు ఇది విని చేస్తారో ప్రమాదం జరిగితే అక్కడ ఆళ్ళపోతారు తప్ప చెప్పిన వాళ్ళకి ఏమీ ఉండదు కదండి. అంత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పినవి అని వినేది చేయటం కాదు, చూసిన వారు కూడా అర్థం చేసుకోండి. మాలాంటి వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్వాలేదు, చూసినవి అన్నీ కరెక్ట్ కాదు.
అందులో అర్థం చేసుకుంటే చెయ్యాలో వద్దో చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇదే నేను చెప్పగలను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.